హలో గాయ్స్ అండ్ వెల్కమ్ టు ఎస్ ఫ్యామిలీ. సో నేను లేటెస్ట్గా పెట్టిన నా జ్యువెలరీ వీడియో అందరూ చాలా మంచి పాజిటివ్ కామెంట్స్ ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ కామెంట్స్ చూసి. నిజంగా నేను అంత పాజిటివ్ కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొంతమంది అడుగుతున్నారు అవి మీరు సేల్ చేస్తున్నారా అని. బట్ అవి నేను సేల్ చేయట్లేదండి. నేను ఇన్స్టాగ్రామ్ పేజెస్ నుంచి తీసుకుని మీకు చూపించాను, మీకు కూడా ఐడియా ఉంటుంది అని. అండ్ అడిగిన వాళ్ళకి నేను లింక్స్ కూడా ప్రొవైడ్ చేశాను. ఇంకా ఎవరికైనా కావాలంటే నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అవైలబిలిటీ చెక్ చేసుకుని మీరు పర్చేస్ చేయొచ్చు. ఏంటి ఇట్లా మొక్కల మధ్యలో కూర్చుంది అని ఆలోచిస్తున్నారా? ఇది మా టెర్రస్ గార్డెన్ అనమాట. మొత్తం గ్రీనరీ చాలా బాగుంది. ఇది ఎర్లీ మార్నింగ్, సో ఊరికే పైకి వస్తే చాలా బాగుంది. అందుకే నేను మీకు ఎందుకు వీడియో తీయకూడదు అన్నట్టు వచ్చానమాట. నేను మీకు ఈరోజు మా టెర్రస్ గార్డెన్ చూపించబోతున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. నా దగ్గర ఉన్నవి చూపిస్తున్నాను. ఇది తోటకూర అనమాట, అమర్నాథ్. ఇది చాలా వెరైటీగా ఉంటుంది. చూడటానికి కూడా ఒక క్రాటన్ ప్లాంట్లా ఉంటుంది. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మేము ఒకసారి కుక్ చేసాము. ఇది మా అమ్మమ్మ తీసుకొచ్చి పెట్టిందనమాట. సో చూడటానికి కూడా చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నూరు వరహాలు. ఇదేంటంటే చిన్నదనమాట, పెద్ద నూరు వరహాలు ఉంటాయి, ఇది చిన్న సైజు. సో ఇది కలర్ ఇంకా డార్క్గా రావాలి, ఏంటో లైట్గా వస్తుంది, చూడాలి దీన్ని. ఇదేంటంటే మ్యాంగో సీజన్లో అప్పుడు టెంకెలు అవన్నీ వేసినప్పుడు ఆ సీడ్స్ నుంచి ఇది వస్తుంది. సో మా ఇంటి దగ్గర కనిపిస్తే దీన్ని తీసుకొచ్చి దీన్ని బోన్సాయి చేసి దీనిలో పెట్టామన్నమాట. 1 వీక్ అవుతుంది పెట్టి, ఇది పర్లేదు బ్రతికింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి దొండ. సో దీన్ని కూడా బ్రతుకుతుందా లేదా అన్నట్టు చిన్న దానిలో పెట్టాము. ఇది రిపోర్టింగ్ చేయాలి. అండ్ ఇవన్నీ ఫ్లవర్స్ నారు పోసాము. ఇదేంటంటే స్వీట్ పొటాటో. జస్ట్ మన దగ్గర ఉన్న పొటాటోని మనం వేస్తే ఇలా వచ్చేసింది. అండ్ ఇది డెకరేషన్ పర్పస్కి కూడా చాలామంది వాడతారంట ఈ క్రీపర్ని. ఇది క్రీపర్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి కొరియాండర్ వేసాము. ఇవి ఇంట్లో వేస్తే అంత రాలేదు. ఇవి నేను నర్సరీలో తీసుకొచ్చి వేసాను అనమాట. సీడ్స్ చాలా బాగా వచ్చాయి. అండ్ ఇది ఒక ఫ్లవర్, ఇంకా బ్లూమింగ్ అవ్వలేదు. అండ్ ఇది వచ్చేసరికి రోజ్ అనమాట. ఇది కూడా ఫ్లవర్ రాలేదు, రెడ్ కలర్ అనుకుంటా. ఇది వచ్చేసరికి గోరు చిక్కుళ్ళు, నిన్ననే హార్వెస్ట్ చేసినట్టున్నాము. అండ్ దీని మధ్యలో ఏంటంటే బత్తాయి ఉంది, స్వీట్ బత్తాయి టోటల్గా ఇది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మ్యాంగో, ఇది పూత కూడా వచ్చింది. అండ్ ఇందులోనే మిర్చి వేసాము. మిర్చి కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అండ్ ఇక్కడ దానిమ్మ, ఇది అందులోనే కొన్ని లేడీస్ ఫింగర్ అండ్ గోర్చిక్కులు కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి స్వీట్ లెమన్. ఇవి వచ్చాయి, ఇవన్నీ మేము మొక్క తీసుకొచ్చాకే వచ్చాయి. సో ఇవన్నీ చూసి మనకి చాలా ఆనందంగా ఉంటుంది చూసినప్పుడు. ఇవి మేము టేస్ట్ కూడా చేసాము. ఇవి తోలుతోనే తినేస్తారంట ఇవి పండిన తర్వాత. ఓకే బాగానే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి టేబుల్ నిమ్మ అంట. ఇది ఏంటో ఆకు ఎల్లో కలర్లో అయిపోతుంది, చూడాలి. అండ్ ఇది వచ్చేసరికి స్టార్ ఫ్రూట్. సో ఇది కూడా పూత అంత బాగా నిలవట్లేదు, చూడాలి, అంతా రాలిపోతుంది ఇట్లా. అండ్ ఇందులోనే దోస చెట్లు వేసామన్నమాట. దోసకాయ కూడా వచ్చింది, చిన్న ఇప్పుడే వస్తున్నాయి. ఆల్రెడీ హార్వెస్ట్ చేసాము 2-3. అండ్ ఇది వచ్చేసరికి క్యాబేజ్. నారు వేసి ఇది రీప్లాంటింగ్ చేసామన్నమాట. అండ్ ఇందులోనే తోటకూర వేసాము. ఇది మామూలు తోటకూర. అండ్ ఇది వచ్చేసరికి తైవాన్ జామ అంటండి. మనకి మొక్కలన్నీ నర్సరీలో చాలా ఈజీగా దొరుకుతున్నాయి. నేను విజయవాడలోనే తీసుకున్నాను. విజయవాడ వాళ్ళకైతే డీటెయిల్స్ కావాలంటే ప్రొవైడ్ చేస్తాను. తోటకూర
అండ్ ఇది వచ్చేసరికి అంజీర్. ఇది మేము తీసుకొచ్చినప్పుడు 2 ఆకులు ఉన్నాయి. ఇది చాలా బాగా వచ్చింది. దీనికి కాయలు ఉన్నది కూడా ఉంది, నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే బాటిల్ గార్డ్ అండి, 3 వచ్చాయి. మేము మధ్యలో 2 days ఇంట్లో లేము, వెళ్ళొచ్చేసరికి వచ్చాయి. నిజంగా ఐ ఫీస్ట్ లాగా ఉంది నాకు. ఫేవరెట్ ఫ్రూట్ అనమాట బార్బడాస్ చెర్రీ. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను దీనికి చెర్రీస్ వస్తాయా రావా ఎప్పుడు వస్తాయి అని చెప్పి. ఇది వచ్చేసరికి డ్రాగన్ ఫ్రూట్. మా బ్రదర్కి చాలా ఇష్టం ఇది. సో చూడాలి వస్తుందా లేదా అని. దాని నుంచి చిన్న సాప్లింగ్ వస్తే అది ఇక్కడ పెట్టాము, బాగానే గ్రో అవుతుంది. నేను ఈ వీడియో తీసేలోపు మా మమ్మీ ఇవన్నీ హార్వెస్ట్ చేసింది. నిజంగా చాలా బాగుంటుంది హార్వెస్ట్ చేసుకుని మన ఓన్ తోటలో పండినవి మనం తింటే. ఇవి వచ్చేసరికి బోన్సాయి అన్నమాట. ఇది అడేనియం. టొమాటోస్, రోస్, ఇవి వచ్చేసరికి క్యాప్సికమ్, ఇది క్యాబేజ్. అండ్ ఇక్కడ ఏంటంటే చెట్టు చిక్కుడిది. చుక్కకూర. ఇది వచ్చేసరికి పైనాపిల్. జస్ట్ మనం తెచ్చుకున్న పైనాపిల్ ఇలా ప్లాంట్ చేస్తే చాలు, బట్ ఒక పైనాపిల్ రావడానికి 12 months పడుతుందంటండి. ఇది కంది. మేము చిన్నప్పుడు చేలల్లో వేస్తారు కంది, అవి తీసుకొచ్చి బాయిల్ చేసుకుని తినేవాళ్ళం, చాలా బాగుండేవి. సో విత్తనాలు దొరికితే పెట్టాము. అండ్ రాడిష్, అందులోనే చిక్కుడు. అండ్ ఇక్కడ యాపిల్ బేర్ మీరు చూస్తున్నట్లయితే ఇవి వచ్చేసి ఫ్రూట్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ అంజీర్ వచ్చింది చూడండి, మీకు చెప్పా కదా. ఒకటి పండిపోయింది బట్ మేము చూసుకోలేదు, అది ఉడతలు తినేసాయి. ఇది వచ్చేసరికి బిర్యానీ ఆకు, మంచి స్మెల్ వస్తుంది, పచ్చిది కూడా. దీనికే ఆ స్టెమ్స్ కొంచెం పెద్దగా అయిన తర్వాత దాల్చిన చెక్క కూడా వస్తుందంట. అండ్ ఇది వచ్చేసరికి లవంగం. ఇవి ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ మనం ఇంట్లోది పెడితే దానికి ఉల్లిపాయలు రావంట. సో ఇట్లా నారు పోసి పెట్టుకోవాలంట, బయట సీడ్స్ దొరుకుతున్నాయి. సో ఇది మా టెర్రస్ గార్డెన్ టూర్ అనమాట. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు దీని గురించి ఏమన్నా డీటెయిల్స్ కావాలన్నా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఆర్ ఎల్స్ కామెంట్ మీ. అండ్ నేనేమనుకుంటున్నానంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి వాళ్ళకి నచ్చిన ప్లాంట్ ఏదో ఒక దానిలో చిన్నగా స్టార్ట్ చేసి చూడండి, ఎంత హ్యాపీగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. సో ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయకముందు నాకు అర్థం కాలేదు. స్టార్ట్ చేసిన తర్వాత ఒక చిన్న ఫ్లవర్స్ కానీ అవన్నీ మనం చూసినప్పుడు నిజంగా ఆ ఆనందం మనకి వేరేగా ఉంటుంది. నేను కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను చిన్నగా అయినా స్టార్ట్ చేయమని. సో యా, ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ ఫ్యామిలీ. బాయ్.